సో, మనం ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ రాయాలి. మనం మాన్యువల్ టెస్ట్ కేస్ రాయాలంటే ఏం చేస్తున్నాం? మనం మాన్యువల్ టెస్ట్ కేస్ రాయాలంటే ఎక్సెల్‌లో రాస్తున్నాం. అదే అదే ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ రాయాలంటే మనం జనరల్‌గా ఒక ఐడీ వాడాలి. ఆ ఐడీ పేరేంటంటే పైచామ్. అదే నేను మా క్లాస్‌లో మనం డిస్కస్ చేసుకున్నాం. చూడండి. మనకి ఆటోమేషన్ టెస్టింగ్ చేయాలంటే జనరల్‌గా మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ అవనే, జావా అవనే ఏదైనా సరే ఓకే. కానీ పైథానే మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే కొంచెం ఈజీగా ఉంటదన్నమాట. అండర్‌స్టాండింగ్ చేసుకోవటానికి. ప్రోగ్రామింగ్ అంటే డెప్త్ అవసరం లేదు. ఒక 5% మీకొచ్చినా నేను ఏదైతే మీకు క్లాస్‌లో చెప్తానో అదే ప్రోగ్రామింగ్ అండి ఇంకా. దాని మించి మీరు ఏం నేర్చుకోమాకండి. ఓకే. అలాగే మనకి సెలీనియం. ఇది ఒక లైబ్రరీ మాట. ఇది కూడా కావాలి. చెప్పాను కదా మనం మాన్యువల్ టెస్ట్ కేసెస్ రాయాలంటే ఎక్సెల్ షీట్ వాడుతున్నాం. అదే ఆటోమేషన్ టెస్ట్ కేస్ రాయాలంటే మనకంటూ ఒక ఐడీ కావాలి. ఆ ఐడీ పేరేంటి? పైచామ్. జస్ట్ లైక్ ఏ నోట్ ప్యాడ్ అండి. మీ భాషలో చెప్పాలంటే ఇప్పుడు మనం ఏదైనా రాయాలనుకో మనం జనరల్‌గా బయట ఏదైనా రాయాలనుకోండి 1 సెకండ్ అండి. మనం ఇప్పుడు బయట టూల్. అది కూడా అప్లికేషనే. అది కూడా ఒక అప్లికేషను, టూల్ అనొచ్చు. కానీ ఎక్కువ ఏమంటారంటే ఐడీ అంటారు. మనం ఇప్పుడు ఇంట్లో రాయాలండి. బుక్ వాడతాం. పెన్ను, బుక్ కాంబినేషను. పెన్ను తీసుకొని టేబుల్ మీద కూడా రాయొచ్చు. కానీ ఎవరైనా టేబుల్ మీద రాస్తారా? రాయరు. బలపం కాంబినేషన్ అనమాట. బలపమును పలక కాంబినేషన్. అలాగే చాక్ పీసు, బోర్డు. ఇలాగా కాంబినేషన్ అనమాట. ఏంటంటే ఒక ఐడీ. పైచాము, ఆటోమేషను. శని మీద పైథాన్ అనమాట. జస్ట్ లైక్ ఐడీ. ఓకే. ఫ్రేమ్‌వర్క్ ఏంటి? పైటెస్ట్ ఫ్రేమ్‌వర్క్. ఆల్రెడీ నేను మీ క్లాస్‌లో చెప్పాను. ఏం చెప్పాను? ఫ్రేమ్‌వర్క్ అనేది జస్ట్ లైక్ ఎ డిజైనింగ్ మాట. ఈవెన్ మనం సెలీనియం, పైథాన్ సరిపోతది. టెస్ట్ కేస్ రాయాలంటే. కానీ ఫ్రేమ్‌వర్క్ ఎందుకొచ్చింది? జస్ట్ లైక్ ఎ డెకరేషన్ మాట. ఇప్పుడు మనం మీకు ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా! ఒక ఇల్లు ఉంటది. ఒక 40,00,000 పెట్టి ఇల్లు కట్టాడు. ఇక డెకరేషన్ చేస్తేనే ఇంటికి లుక్కు. డెకరేషన్ చేయలేదనుకో ఇంటికి లుక్ ఉండదన్నమాట. సో, అందుకు ఇది జస్ట్ ఫ్రేమ్‌వర్క్ జస్ట్ లైక్ ఏ డెకరేషన్ పర్పస్. ఏంటి ఆ డెకరేషన్ మీకు తెలుస్తది. ఓకేనా? మన ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ అనేది సెలీనియం విత్ పైథాన్ విత్ పైటెస్ట్ ఫ్రేమ్‌వర్క్ రాస్తాం. సో, ఇప్పుడు మీకు పైచామ్ కావాలనుకో ఇప్పుడు ఐడీ ఉంది చూసారా పైచాము. మీరు మీరు మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేయాలనుకో మీరేం చేయాలంటే గూగుల్‌లోకెళ్ళి పైచామ్ పైచామ్ అని కొట్టాలి. పైచామ్ అని కొట్టాక డౌన్‌లోడ్ పైచామ్. ఇలా వస్తది. ఇక్కడ మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తది ఎక్కడో దగ్గర. ఏదైనా పర్వాలేదు డౌన్‌లోడ్ అని కొట్టండి. మేబీ నెట్ స్లోగుంది. సో, మీరు డౌన్‌లోడ్ అని కొట్టండి. డౌన్‌లోడ్ అని కొట్టాక డౌన్‌లోడ్ అవుతది. ఇగో చూడండి డౌన్‌లోడ్ అవుతుంది. ఇది డౌన్‌లోడ్ అయినాక రన్ చేయండి. అంటే రన్ అంటే ఏంటి? కంటిన్యూ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇన్‌స్టాల్ అయిపోతది. ఇన్‌స్టాల్ అయినాక మీరు మీ సిస్టమ్‌లో ఓపెన్ చేయాలన్నమాట. మీ సిస్టమ్‌లో ఎలా ఓపెన్ చేస్తారు? మీరు పైచామ్ ఇన్‌స్టాల్ చేశాక మీరు ఇంకోటి కూడా ఇన్‌స్టాల్ చేయాలి పైథాన్. మీకు చెప్పాను కదా! మనకి ఏమేం కావాలి పైచాము, పైథాన్, సెలీనియం. పైథాన్ ఇన్‌స్టాల్ చేయాలంటే మళ్ళీ గూగుల్‌లోనే పైథాన్ అని కొట్టండి. పైథాన్. మేబీ సిస్టమ్ ఎందుకో స్లోగుంది. పైథాన్. ఈ పైథాన్ అంటే ఏదో వస్తుంది. ఇక్కడ కొడతా. పైథాన్ డౌన్‌లోడ్ అని కొట్టండి. పైథాన్ డౌన్‌లోడ్ అని కొట్టండి. పైథాన్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలి మన సిస్టమ్‌లో. ఇక్కడ చూడండి డౌన్‌లోడ్ పైథాన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి మీరు తర్వాతైనా చూసుకోండి. అంటే మీరు మీ దాంట్లో ఇన్‌స్టాల్ చేయాలంటే మీ అర్థం కాకపోయినా ఈ డౌన్‌లోడింగ్ ఎవరైనా చేయొచ్చులే. ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ చూసారా? ఇక్కడ కొట్టమాకండి డౌన్‌లోడ్ పైథాన్ ఇన్‌స్టాల్ మేనేజర్ అని. ఇక్కడ డౌన్‌లోడ్స్ అని చూసారా? దీని మీద మౌస్ ఓవర్ చేస్తే ఇక్కడ చూడండి పైథాన్ 3.14.0 అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అవుతుంది చూడండి పైథాన్. ఇది డౌన్‌లోడ్ చేసాక రన్ చేయండి. కంటిన్యూ.
అది నెక్స్ట్ అడిగే ఒక ఓకే ఓకే కొట్టుకుని వెళ్ళిపోండి. ఇన్ కేస్ నెక్స్ట్ అడిగింది అనుకో నెక్స్ట్ కొట్టుకుని వెళ్ళిపోండి. ఓకే, అదంతా అయిపోయినాక ఇన్స్టాల్ అయిపోతుంది. అప్పుడు మీరు మీ సిస్టమ్ ఆల్రెడీ పైచామ్ ఇన్స్టాల్ చేశారు కదా, పైథాన్ ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేయండి పైచామ్. ఇదంతా ఒక్కసారి మనం కంపెనీలో జాయిన్ అయ్యామంటే ఒక్కసారి చేస్తాం ఇదంతా, ఇంకెప్పుడు చెయ్యం మోస్ట్లీ. సో మీరు ఇప్పుడు టెస్ట్ కేసు రాయాలంటే ఆటోమేషన్ టెస్ట్ కేసు పైచామ్ ఓపెన్ చేయండి. సర్చ్ బాక్స్ చూసారా, సర్చ్ బాక్స్లో కొడితే ఇలా ఓపెన్ అవుతుంది పైచామ్. మీరు ఇన్స్టాల్ చేశాక మీ సిస్టంలో పైచామ్ ఓపెన్ చేయండి. మీకు ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే పైచాము మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఫస్ట్ టైం నేను చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేశారు ఇలా ఉంటుంది మీకు పైచామ్, ఇలా వస్తుంది. ఇవేం కనిపించవు, పైథాన్ ప్రాజెక్టు, సెలీనియం ప్రాజెక్టు, సురేష్ న్యూ, ఎస్ఎన్సి సాఫ్ట్వేర్ సొల్యూషన్ మై, ఇవేం కనిపించవు. జస్ట్ ఇలా కనిపిస్తుంది నీకు. ఓకేనా, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని చూసారా, ఫస్ట్ టైం మీరు ఇన్స్టాల్ చేశాక పైచామ్ ఫస్ట్ టైం మీ సిస్టమ్లో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది న్యూ ప్రాజెక్ట్ అని. న్యూ ప్రాజెక్ట్ని జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది చూసారా, క్రియేట్ అని కొట్టండి. ఇదంతా ఫస్ట్ టైం అండి, తర్వాత ఇప్పుడు కూడా చేయరన్నమాట. ఓకేనా, ఇలా మీరు ఇలా ఓపెన్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ పైథాన్ మీరు ఇప్పుడు ఏం చేసేసారు, పైథాన్ ఇన్స్టాల్ చేశారు, అలాగే పైచాన్ ఇన్స్టాల్ చేశారు. అదే సెలీనియం కావాలి ఇప్పుడు మీకు, సెలీనియం కూడా మీరు ఇన్స్టాల్ చేయాలి. అదే పైథాన్ పైచామ్ కావాలంటే మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేశారు. కానీ అదే సెలీనియం ఇన్స్టాల్ చేయాలనుకో మీరు టెర్మినల్ ఓపెన్ చేసి ఒక కమాండ్ ఇవ్వాలి, పిప్ ఇన్స్టాల్ సెలీనియం. అలాగే మనకి ఫ్రేమ్వర్క్, ఈ ఫ్రేమ్వర్క్ కూడా ఇన్స్టాల్ చేయాలంటే ఇంకో కమాండ్ ఇవ్వాలి, ఏమంటే పిప్ ఇన్స్టాల్ పైటెస్ట్. ఓకే, ఎక్కడ ఇవ్వాలంటే టెర్మినల్లో. ఆ టెర్మినల్ ఎక్కడ ఉంటుంది అనుకోండి, ఇప్పుడు మీరు పైచామ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కింద చూడండి, కింద లెఫ్ట్ సైడ్ వెళ్తే థర్డ్ ఆప్షన్, నేను మౌస్ మూవ్ చేస్తున్నాను చూడండి, టెర్మినల్ కనిపిస్తుంది, దాని మీద మౌస్ మూవ్ చేస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. మీరు థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు కమాండ్ ఇవ్వండి, ఇక్కడ రాయాలి కమాండ్, సెలీనియం ఇన్స్టాల్ చేయాలన్నమాట. సెలీనియం ఫస్ట్ మీరు పైచామ్ ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత పైచామ్ ఓపెన్ చేసి పైచామ్ ఓపెన్ చేసి ఈ థర్డ్ ఆప్షన్ కింద నుంచి క్లిక్ చేసి పిప్ ఇన్స్టాల్ సెలీనియం అని కొట్టాలి. కొట్టినాక వెయిట్ చేయండి అంతా కంప్లీట్ అయ్యే వరకు. ఇదంతా కొంత మీకు 4-5 years ఎక్స్పీరియన్స్ అయితే తెలియపోయినా పర్లేదు, కానీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇది క్లోజ్ చేసేసి మళ్ళీ ఏంటి, ఇప్పుడు సెలీనియం ఇన్స్టాల్ చేశారు, ఇప్పుడు ఫ్రేమ్వర్క్ ఇన్స్టాల్ చేయాలి. మళ్ళీ ఏంటి, పిప్ ఇన్స్టాల్ పైటెస్ట్. అన్ని స్మాల్ లెటర్లే. మళ్ళీ అక్కడికి వెళ్ళి టెర్మినల్కి వెళ్ళి థర్డ్ ఆప్షన్ టెర్మినల్లోకి వెళ్ళి పిప్ ఇన్స్టాల్ పైటెస్ట్. ఓకే, అయిపోయింది. ఇది క్లోజ్ చేయండి. ఇక్కడ ఇది క్లోజ్ చేయాలి, మినిమైజ్ చేయాలంటే ఇది మైనస్ బార్ అని చూసారా, నేను మౌస్ మూవ్ చేస్తున్నాను, కొట్టండి, మూవ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు టెస్ట్ కేసు రాయాలి. ఒక మాన్యువల్ టెస్ట్ కేసు తీసుకుందాం చూడండి. యూట్యూబ్ తీసుకుందాం. యూట్యూబ్ వదిలే కన్ఫ్యూజ్ అయిపోతారు, కొంచెం టఫ్ ఉంటుంది. అసలు మన అప్లికేషన్ తీసుకుందాం, మన వెబ్సైట్. ఎందుకు అర్థం కావట్లేదు, ల్యాప్టాప్ స్లోగా ఉంది. ఓకే, మన అప్లికేషన్ ఓపెన్ చేశాం కదా. ఇప్పుడు మన టెస్టింగ్ ఏం చేయాలంటే, మన టెస్ట్ కేసు ఏంటంటే అండి, ఇక్కడ లాగిన్ బటన్ చూసారా, లాగిన్ వదిలేను చేశాం కదా. ఈ సైన్ అప్ బటన్ ఉంది కదా, ఈ సైన్ అప్ బటన్ క్లిక్ చేశాక నాకు ఇక్కడ సబ్మిట్ ఉందా లేదని వెరిఫై చేయాలండి, అది టెస్ట్ కేసు. ఫస్ట్ నేను రాస్తాను మాన్యువల్గా ఒక నోట్ ప్యాడ్ మీద, సో దట్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. మనం ఒక రాద్దాము, ఫస్ట్ రాద్దాము టెస్ట్ కేస్ టైటిల్, మాన్యువల్ టెస్ట్ కేసు రాద్దాము. వెరిఫై సబ్మిట్ బటన్ is displayed. This is test case title మాట. స్టెప్ 1 ఏంటి, ఓపెన్ క్రోమ్ బ్రౌజర్.
స్టెప్ 2 ఏంటి? ఓపెన్ అప్లికేషన్ యూఆర్ఎల్. ఓపెన్ అప్లికేషన్ యూఆర్ఎల్. థర్డ్ స్టెప్ ఏంటి? స్టెప్ 3 క్లిక్ ఆన్ సైన్ అప్ బటన్. క్లిక్ ఆన్ సైన్ అప్ బటన్. స్టెప్ 4 ఏంటి? వెరిఫై సబ్మిట్ బటన్ ఈజ్ డిస్ప్లేడ్. ఓకే, ఇది మన మాన్యువల్ టెస్ట్ కేసు. నేను రాసాను చూడండి మాన్యువల్ టెస్ట్ కేసు. దీన్ని ఇప్పుడు మీరు ఆటోమేషన్ చేయాలి. ఓకేనా? మనం ఇప్పుడు సపోజ్ చూడండి, మనం ఆటోమేషన్ ఏదైనా చేయాలంటే మనకి లొకేటర్స్ అంటే ఏంటో తెలియాలండి. మనకు ఆటోమేషన్ మనం చేయాలంటే మనకి లొకేటర్స్ అంటే ఏంటో తెలియాలి. ఏమేమి లొకేటర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. మనకి ఐడి ఉంది, ఆ లొకేటర్ నేమ్ ఉంది, ఎక్స్పాత్ ఉంది, సిఎస్ఎస్ సెలెక్టర్, లింక్ టెక్స్ట్, అలాగే క్లాస్, పార్సల్ లింక్ టెక్స్ట్. ఓకే, అలాగే ట్యాగ్ నేమ్. ఇలా మనకి లొకేటర్స్ ఉన్నాయండి. మనకు మోస్ట్లీ 8 లొకేటర్స్ ఉన్నాయన్నమాట. ఈ లొకేటర్స్ ఏంటంటే అండి, జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు మాన్యువల్ టెస్టింగ్ చేస్తున్నారండి. మీరు ఇక్కడ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయమని మీరు ఏం చేస్తారు? ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు మంచిగా క్లిక్ చేస్తారు. కానీ ఆటోమేషన్ అనేది ఒక టూల్ చేస్తుంది కదా, ఆ టూల్కి ఒక కమాండ్ ఇవ్వాలి. అంటే అది ఐడి ద్వారా ఏదో ఒక లొకేటర్ ద్వారా రికగ్నైజ్ చేసుకోగలగలమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీలో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకంటూ ఒక ఐడి ఇస్తే ఈజీగా రికగ్నైజేషన్ చేయడం ఈజీ మాట. ఎవరికైనా సరే ఎవరినైనా నోటీస్ చేయడం ఈజీ మాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది పీపుల్ ఉన్నారు, ఒక ఎంప్లాయీని బయటికి పిలవాలి. పేరు పెట్టి పిలిస్తే మేబీ పేర్లు కామన్గా ఉండొచ్చు, మేబీ. సో అది కరెక్ట్ వే అనమాట. దానికంటూ ఐడి ఇస్తాం ఎంప్లాయీ కంటూ. అప్పుడు ఈజీగా కాల్ చేయొచ్చు. ఎంప్లాయీ నెంబర్ పిలిస్తే ఆ ఎంప్లాయీ వస్తారనమాట. సో అందుకే మనకి ఏంటంటే ఆటోమేషన్ ద్వారా ఏదైనా ఒక బటన్ వెరిఫై చేయాలన్నా, ఏదైనా ఒక బటన్ మీద క్లిక్ చేయాలన్నా, ఓకే, మన ఆటోమేషన్ ద్వారా ఇఫ్ యూ వాంట్ టు వెరిఫై ఎనీ బటన్ or clicking on any button or సో మనం ఏదైనా ఒక బటన్ మీద క్లిక్ చేయాలన్నా, అది ఉందా లేదా వెరిఫై చేయాలన్నా, టు ఎంటర్ డేటా చెయ్యాలంటే దానికి సంబంధించిన లొకేటర్ తీసుకోవాలి. మనకి ఆటోమేషన్లో ఏమేమి లొకేటర్స్ ఉన్నాయంటే ఐడి, నేము, ఎక్స్పాత్, సిఎస్ఎస్ సెలెక్టర్, లింక్ టెక్స్ట్, క్లాసు, పార్సల్ లింక్ టెక్స్ట్, ట్యాగ్ నేమ్. మోస్ట్లీ ఎక్కువ ఎక్స్పాత్ వాడతామండి, బట్ బెస్ట్ ఈజ్ ఐడి ఎక్కువ ఉండదు మాట. కొన్ని దగ్గర ఉండదు మాట, కొన్నిటికి ఐడి ఉండదు. అందుకే మనం ఎక్కువ ఎక్స్పాత్ వాడతాం ఎక్కువ కంపెనీస్లో. ఓకేనా? ఐడి ఈజ్ యూనిక్ మాట. ఒకరికున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఉంది, కంపెనీలో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఒక ఎంప్లాయీకి ఉన్న ఐడి వేరే ఎంప్లాయీకి ఉండదు మాట. సో అందుకు ఐడి అనేది యూనిక్. అందుకే ఐడి ఉంటే ఐడి వాడుకోవాలి, ఐడి లేదంటే ఎక్స్పాత్ వాడుకోవాలి. బట్ మోస్ట్లీ ర్యాండమ్గా ఎక్స్పాత్ వాడతారండి ఎక్కువ. సో అది ఓకే, అది గుర్తుపెట్టుకోండి టాపిక్. ఇప్పుడు ఒక మాన్యువల్ టెస్ట్ చేసుకుని ఆటోమేషన్ రాద్దాం. చూడండి, ఇప్పుడు మాన్యువల్గా చేయాలంటే ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్. ఇప్పుడు మీరు క్రోమ్ బ్రౌజర్ని మాన్యువల్గా ఓపెన్ చేయాలంటే ఏం చేస్తారు? మీ సెర్చ్ బార్లోకి వెళ్ళి క్రోమ్ అని కొడతారు. లేదనుకుంటే కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ డెస్క్టాప్ మీద పెట్టుకుంటారు. ఏంటి, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయమంటే ఏం చేస్తారు? డెస్క్టాప్ మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ గూగుల్ కూడా మనం చూసారా ఓపెన్ చేసేస్తారు. ఓకే, 2 ways అన్నమాట. అదే ఆటోమేషన్ ద్వారా నువ్వు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలంటే మీరు ఒక కమాండ్ రాయాలండి. ఆ కమాండ్ ఎక్కడ రాయాలి? పైథాన్లో రాయాలి. బట్ ఇక్కడ నేను నోట్ప్యాడ్లో ఎందుకు రాస్తున్నాను? మీకు చూపించడం కోసం రాస్తున్నాను అనమాట. చూడండి, డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ అని రాస్తే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడ రాయాలి? మాన్యువల్ టెస్ట్ కేసు అయితే ఎక్కడ రాస్తాం? ఎక్సెల్ రాస్తాం. అదే ఆటోమేషన్ టెస్ట్ కేసు అయితే ఎక్కడ రాస్తాం? ఐడి ఏంటి? పైథాన్. ఇప్పుడు ఇందులో రాయాలి. ఇప్పుడు ఇందులో మీరు టెస్ట్ కేసెస్ రాయాలంటే ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే పైథాన్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆప్షన్. దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అనే ఆప్షన్ చూసారా? ఫస్ట్ ఆప్షన్. ఈ న్యూలోకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా యారో అని చూసారా? ఈ న్యూ మీదకి వెళ్తే ఇలా జరుపుకొని రావాలి. అంతేగాని మళ్ళీ కిందకి వెళ్ళి జరపకూడదు, పోద్ది.
ఆ న్యూలోకి వెళ్ళి న్యూ నుంచి ఇళ్ళకి వెళ్ళాలి మౌస్ చూడండి. ఇందులోకి వెళ్ళి అంతేగాని మీరు కొంతమంది ఏం చేస్తారు తెలియని వాళ్ళు దీని మీద క్లిక్ చేస్తారు బాగానే ఇలా కనిపిస్తాయి. ఇక్కడికి వెళ్తే అన్నీ వస్తాయి. మళ్ళీ సైడ్ నుంచి ఇలా వెళ్ళాలని చూస్తారు. ఒకసారి ఉండదు మాట అది. ఇలా ఇలా వచ్చి ఇలా వెళ్ళాలని చూస్తారు. పోతుంది అనమాట. అందుకే గుర్తుపెట్టుకోండి. మీరు న్యూలోకి వెళ్ళాక చివరికి వెళ్ళి ఈ పైథాన్ ఫైల్ మీదకి వెళ్ళాలి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్ టెస్ట్ కేస్ వెన్ ఎవర్ యూ క్రియేట్ ఎ ఫైల్ స్టార్ట్ విత్ టెస్ట్. Whenever you create a file, start with the test. Now, first test case. You mention some name, give some name, anything is fine. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏంటి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి కదా. డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలంటే ఆటోమేషన్ ద్వారా వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్. ఇప్పుడు సక్సెస్ఫుల్గా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తుంది. బిఫోర్ దాట్ మీరు కొన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇవి మీకు తెలియపోయినా పర్వాలేదండి. ఇవి అవసరం లేదు మీకు. మీరు గుర్తుపెట్టుకోమాకండి. ఫ్రమ్ సెల్యులమ్ ఇంపోర్ట్ వెబ్ డ్రైవర్ అని ఒక 3-4 లైన్స్ రాయాలి ఇక్కడ మనం. ఇవి మీరు గుర్తుపెట్టుకోమాకండి. అబౌట్ 2 లైన్స్ లేవనుకోండి అసలు. ఓకే, ఫస్ట్ మనం డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు వెబ్ డ్రైవర్ క్రోమ్ అని రాసాం. ఇప్పుడు చూడండి, ఇలా రాయగానే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుద్ది. ఒకసారి దీన్ని రన్ చేద్దాం. రన్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇప్పుడు రాసాం కదా ఇక్కడే రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చి రన్లోకి వెళ్ళాలి. రన్ ఇక్కడ చూడండి ఆప్షన్ ఉంది, రన్ పైథాన్ టెస్ట్స్ ఇన్ టెస్ట్ అని. ఈ ఆప్షన్ నేను మౌస్ మూవ్ చేసినాను సార్, అది దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది చూడండి. ఫస్ట్ టైం కదా, కొంచెం టైం పడుతుంది చూడండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయింది కానీ ఎమ్మెన్యే క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు నువ్వు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాక ఎమ్మెన్యే క్లోజ్ అవ్వకూడదు, కొంత టైం వెయిట్ చేయాలి. నువ్వు ఆటోమేషన్ ద్వారా వెయిట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, మిమ్మల్ని నేను 10 seconds వెయిట్ చేయమనాలి. మీరేం చేస్తారు, నేను చెప్తాను నోట్తో. కానీ ఆటోమేషన్లో మనం వెయిట్ చేయాలంటే టైం డాట్ స్లీప్ అని ఇవ్వాలి. టైం డాట్ స్లీప్ అంటే స్లీప్ అంటే ఏంటి, పడుకోవడం. ఒక 5 seconds 10 seconds పడుకోండి మీనింగ్. టైం డాట్ స్లీప్ అని 5 అని ఇస్తే 5 seconds, 10 అని ఇస్తే 10 seconds. నేను టైం డాట్ స్లీప్ అని పెట్టి అనమాట. ఏంటి 5 minutes ఆగు. ఈ బ్రౌజర్ ఓపెన్ చేశాక ఇది అయినాక 5 minutes వెయిట్ చేయి అని మీనింగ్ అనమాట. ఇక టైం ఎందుకు వాడుతున్నామంటే మనం వెయిట్ చేయు అని మీనింగ్. ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి, మీకు కనిపిస్తుంది ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ అయినట్టు. చూడండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయింది ఆటోమేషన్ ద్వారా. చూడండి అక్కడ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మీకు 15 seconds పెడతాను అండి. ఆ క్రోమ్ బ్రౌజర్ నేను ఓపెన్ చేయలేదు, ఆటోమేషన్ ఓపెన్ చేసింది. మళ్ళీ నా చేతితో ఓపెన్ చేసాను అనుకోమాకండి. ఇక్కడ రన్ అని కొట్టాలి. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఎక్కడో దగ్గర రైట్ క్లిక్ ఇచ్చి రన్ ఆర్యూ అని రన్ ఇది చూడండి. నేను మౌస్ మూవ్ చేస్తున్నాను. రన్ పైథాన్ టెస్ట్ అని చూసారా, ఈ ఆప్షన్ రన్ అని చూసారా, అది చూసారా. ఇక్కడ ఆప్షన్ కూడా చూడండి, క్రోమ్ ఈజ్ బీయింగ్ కంట్రోల్డ్ బై ఆటోమేటెడ్ టెస్ట్ సాఫ్ట్వేర్. ఈ బ్రౌజర్ అనేది ఆటోమేషన్ ద్వారా ఓపెన్ అయిందని మీనింగ్ మాట. దీని మీనింగ్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయింది. ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటి, ఓపెన్ అప్లికేషన్ యూఆర్ఎల్. అప్లికేషన్ యూఆర్ఎల్ ఏంటి, మనకు జనరల్గా మన అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేయమంటున్నాడు వాడు. ఇదే కదా మన అప్లికేషన్. ఇక్కడ ఇద్దాము మాన్యువల్ స్టెప్లో. వీడు ఏమంటున్నాడంటే ఓపెన్ అప్లికేషన్ యూఆర్ఎల్ అంటున్నాడు. మనం ఆటోమేషన్ ద్వారా అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలంటే డ్రైవర్ డాట్ గెట్ అని ఇచ్చి ఆ గెట్ మెథడ్ లోన డబుల్ కొటేషన్లో ఆ అప్లికేషన్ పెట్టాలి. మీరు ఏదైతే అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకున్నా అది. మనం ఏ అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకున్నాం, ఇది ఈ అప్లికేషన్. సో అందుకే అది ఇచ్చానమాట. ఇప్పుడు నేను ఇక్కడ మనం ఎక్కడ రాయాలి కోడ్, యాక్చువల్గా పైచాంలో రాయాలి. సో ఇక మీరు వెళ్ళి ఇక నేను 5 seconds ఇస్తాను. దీని కింద లైన్లో రాయాలి డ్రైవర్ డాట్ గెట్ అని పెట్టి ఆ గెట్లో డబుల్ కొటేషన్లో అది మీరు ఏదైతే అప్లికేషన్ ఉందో అది ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఆ అప్లికేషన్ ఇస్తే ఏమవుతుందంటే ఫస్ట్ లైన్ ఏంటి, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయమని మీనింగ్ అర్థం. సెకండ్ లైన్ ఏంటి, వెయిట్ చేయి 5 seconds వెయిట్ చేయి, వెంటనే నెక్స్ట్ లైన్కి వెళ్ళమాకు అని అర్థం. తర్వాత ఏం చేస్తుంది, డ్రైవర్ డాట్ గెట్ అని ఇక్కడ మెథడ్ అంటారు. డ్రైవర్ డాట్ గెట్ అని రాసి ఆ గెట్ లోన డబుల్ కొటేషన్లో మనం యూఆర్ఎల్ పెట్టాలన్నమాట. ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ యూఆర్ఎల్. ఇన్ కేస్ నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే యూట్యూబ్ పెట్టాలి. డ్రైవర్ డాట్ గెట్ యూట్యూబ్ యూఆర్ఎల్. ఇట్ విల్ ఓపెన్ ద యూట్యూబ్ అనమాట.
ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి, రన్ అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుద్ది, 5 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. తర్వాత మీకు ఆ క్రోమ్ బ్రౌజర్లో మన వెబ్సైట్ ఓపెన్ అవుద్ది, ఎస్ఎన్సి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని. ఒకసారి చూడండి, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాక ఎస్ఎన్సి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని ఓపెన్ అయింది. ఇప్పుడు 2 స్టెప్లో మనం సక్సెస్ఫుల్గా ఆటోమేషన్ చేసేసాం. ఫస్ట్ స్టెప్ చేసేసాం, సెకండ్ స్టెప్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ కర్తవ్యం ఏంటి మనది? స్టెప్ 3, క్లిక్ ఆన్ సైన్ అప్ బటన్. ఇప్పుడు మీరు సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయాలని ఏం చేస్తారు? అప్లికేషన్లోకి వెళ్తారు, మనకి ఇక్కడ సైన్ అప్ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తాం మనం. కానీ ఆటోమేషన్ ద్వారా క్లిక్ చేయాలంటే మీకు ఏం చెప్పాను నేను, మనకు లొకేటర్స్ ఉంటాయి ఆటోమేషన్లో, లొకేటర్స్ ఉంటాయి. ఆ లొకేటర్స్ వాడుకోవాలని చెప్పాను మీకు. ఓకే, ఆటోమేషన్లో లొకేటర్స్ ఏంటి జనరల్గా మనకి ఆల్రెడీ మీకు చెప్పాను. ఐడి, ఎస్ యువర్ కరెక్ట్ అండి, ఐడి ఎక్స్పర్ట్ కదా. ఇప్పుడు ఆ ఐడి తీసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, దీనికి సంబంధించిన ఐడి తీసుకోవాలంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ సబ్లోకి వెళ్ళండి. ఎస్సీ మేబీ ఇది మీకు కనిపించకపోవచ్చు, ఇది ఎలా యాడ్ చేయాలో మీకు చెప్తాను, ఓకేనా? సెలెక్ట్ మీకు ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అది కూడా చూపించేస్తాను మీకు వీడియో జాగ్రత్త చేయండి. మీ దాంట్లో మీకు ఇది చేస్తేనే ఆటోమేషన్ వస్తుంది, ఇది చేస్తే చాలు మీకు ఆటోమేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. మీకు వద్దనుకున్నా, కానీ ఇది చేయకపోతే మీకు రాదు. ఇన్ కేస్ ఇది ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి మీకు వీడియోలోనే, సో దట్ యూ కెన్ డూ ప్రాక్టీస్. ఓకే, మీరు సెలెక్ట్ సబ్ యాడ్ చేయాలనుకో మీరు ఏం చేయాలి సార్, గూగుల్లోకి వెళ్ళి సెలెక్టర్ సబ్ అని కొట్టాలి. గూగుల్లోకి వెళ్ళి సెలెక్టర్ సబ్, ఈ సెలెక్ట్ సబ్ కొడితే ఇలా వస్తుంది మీకు, సెలెక్టర్ సబ్ అని. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, ఎవరు క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇలా అన్ని కనిపిస్తాయి మీకు. ఫస్ట్ ఆప్షన్ చూసారా, ఇక్కడ మీకు సెలెక్టర్ సబ్ అని ఉంది కదా, ఈ సెలెక్టర్ సబ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని చూసారా, సెలెక్టర్ సబ్ మీద ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. మళ్ళీ చూపిస్తాను చూడండి, ఇక్కడ సెలెక్టర్ సబ్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేశాక యాడ్ టు క్రోమ్ అని చూసారా, యాడ్ టు క్రోమ్ కొట్టండి. కొడితే మీకు ఇలా వస్తుంది. నేను ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేస్తాను కాబట్టి రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని వస్తుంది. అదే ఇప్పుడు మీరు యాడ్ చేయలేదనుకో, ఇన్ కేస్ మీరు యాడ్ చేయలేదనుకో, మీరు ఇక్కడ క్లిక్ చేశారు యాడ్ టు క్రోమ్ అని, మీకు అప్పుడు ఏం చూపిస్తుంది అంటే ఇలా చూపిస్తుంది. యాడ్ టు, సారీ నేను రిమూవ్ చేస్తానండి, రిమూవ్ సెకండ్. యాడ్ టు క్రోమ్ అని కొట్టండి. యాడ్ టు క్రోమ్ కొడితే, సారీ ఇప్పుడు చూడండి, మీరు సెర్చ్ క్లిక్ చేసాక యాడ్ టు క్రోమ్ అని కొట్టండి. యాడ్ టు క్రోమ్ అని కొడితే వస్తుంది యాడ్ టు ఎక్స్టెన్షన్ అని. యాడ్ టు ఎక్స్టెన్షన్ అని కొట్టండి, అప్పుడు ఆటోమేటిక్ మీకు యాడ్ అవుతుంది అనమాట. అప్పుడు మీరు క్లోజ్ చేసేసేయండి, ఓకేనా? అలా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మీరు ఆటోమేషన్ ద్వారా సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే, ఈ సైన్ అప్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇప్పుడు మీ సెలెక్ట్ సబ్ కనిపిస్తుంది మీకు కూడా. దానిలో మీరు ఐడి తీసుకోవచ్చు, కాపీ ఐడిని తీసుకోవచ్చు, లేదంటే కాపీ నేమ్ తీసుకోవచ్చు, కాపీ ఎక్స్పర్ట్ తీసుకోవచ్చు, కాపీ సిఎస్ఎస్ సెలెక్టర్ తీసుకోవచ్చు. బట్ మీరు ఎప్పుడైనా మీకు ఏం చెప్పాను, ఐడి తీసుకోమని చెప్పాను. ఐడి అనేది మంచిది, యూనిక్ ఉంటుంది, కానీ ఎక్స్పర్ట్ వాడుకోండి పర్లేదు, ఓకేనా? సెలెక్టర్ సబ్లోకి వెళ్తే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. థర్డ్ వన్ కాపీ ఎక్స్పర్ట్, కాపీ చేసుకొని మీరు ఇప్పుడు దాకా ఏం చేశారు, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినాక వెబ్సైట్ ఓపెన్ చేశారు. మీకు ఏదైతే వెబ్సైట్ కావాలో ఆ వెబ్సైట్ ఓపెన్ చేశారు. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే డైవర్టర్ గెట్ అని ఇచ్చి దానిలో యూఆర్ఎల్ ఇచ్చారు. ఇప్పుడు మీరు లొకేటర్ తీసుకున్నారు సైన్ అప్ బటన్ది, దాని మీద ఏం చేయాలి, మీ టెస్ట్ కేసు ప్రకారం క్లిక్ చేయాలి, క్లిక్ ఆన్ సైన్ అప్ బటన్. ఇప్పుడు మీరు సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయాలంటే దాని లొకేటర్ కాపీ చేశారు ఎక్స్పర్ట్. మీరు ఇక్కడ ఒక మెథడ్ వాడాలి, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. ఫైండ్ ఎలిమెంట్ అని మీరు ఏం ఐడి వాడుతున్నారు, ఎక్స్పర్ట్ వాడుతున్నారు. ఎక్స్పర్టే కదా మీరు కాపీ చేసింది, ఇక్కడ నేను ఎక్స్పర్టే కదా కాపీ చేసింది. మీరు ఏది కాపీ చేస్తే అది ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీరు
సైన్ అప్. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్టర్ సబ్లోకి వెళ్ళి ఇక్కడ కాపీ రిలేటివ్ ఎక్స్పర్ట్ 3 ఆప్షన్ సెలెక్ట్ చేశారు అన్నమాట నేను. అందుకే మీరు ఇక్కడ కూడా డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ రాసి బై ఎక్స్పర్ట్ అని రాయాలి. అదే మీరు ఐడి అనుకో, ఇక్కడ ఐడి అని ఇచ్చి కాపీ పెట్టి ఆ ఐడిని ఇక్కడ ఇవ్వాలి, మీరు ఏదైతే ఐడి తెచ్చుకున్నారో అలా. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఎక్స్పర్ట్ కాబట్టి అక్కడ ఎక్స్పర్ట్ సెలెక్ట్ చేశాను సైన్ అప్ బటన్కి. అందుకే ఎక్స్పర్ట్ అని పెట్టి కామా పెట్టి డబుల్ కొటేషన్ పెట్టి, సరిగ్గా కాపీ చేయలేదు, ఇక్కడికి వెళ్ళి కాపీ సెట్ సబ్లోకి వెళ్ళి కాపీ రిలేటివ్ ఎక్స్పర్ట్ చేసి ఆ ఎక్స్పర్ట్ ఇక్కడ పెట్టాలండి. సరిగ్గా కాపీ అవ్వట్లేదు, ఒకసారి రీఫ్రెష్ చేయండి అప్లికేషను. మీరు సరిగ్గా కాపీ అవునప్పుడు ఎక్స్పర్ట్ ఒకసారి రీఫ్రెష్ చేయండి, ఫ్రెష్గా ఓపెన్ చేయండి అప్లికేషన్. ఇక్కడికి వెళ్ళి సైన్ అప్ బటన్కి వెళ్ళి సెట్ సబ్లోకి వెళ్ళి కాపీ రిలేటివ్ ఎక్స్పర్ట్లోకి వెళ్ళి బై ఎక్స్పర్ట్ అని పెట్టి డబుల్ కొటేషన్ పెట్టి ఇది ఇవ్వండి ఎక్స్పర్ట్. చూసారా వచ్చేసింది. ఇప్పుడు మీరు దీని మీద ఏం చేయాలి, క్లిక్ చేయాలి కాబట్టి క్లిక్ మెథడ్ ఉంటుంది చూడండి, CLSC క్లిక్ అని డాట్ అని పెట్టి క్లిక్ అని రాయాలి. ఓకే, నెక్స్ట్ మీరు క్లిక్ చేసేసారు ఆటోమేషన్ ద్వారా. నెక్స్ట్ ఏంటి, సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసాక మాన్యువల్గా ఏం చేయాలి, మీరు సబ్మిట్ బటన్ ఉందని వెరిఫై చేయాలి. అది ఆటోమేషన్ ద్వారా మీరు వెరిఫై చేయాలి. అలాగా ఈ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేశారు ఆటోమేషన్ ద్వారా. ఇప్పుడు మీరు ఉందా లేదని వెరిఫై చేయాలి. again మళ్ళీ మీరు ఎక్స్పర్ట్ తీసుకోండి దీనికి సబ్మిట్ బటన్కి. దీని మీద రైట్ క్లిక్ చేయండి, సెట్ సబ్లోకి వెళ్ళండి, దాని మీద మౌస్ ఓవర్ చేస్తే చాలు పక్కకి ఇది వచ్చేస్తుంది. మరి ఆ ఆప్షన్ చూడండి, ఇది థర్డ్ ఆప్షన్, కింద నుంచి థర్డ్ ఆప్షన్కి మనం మౌస్ ఓవర్ చేయాలి. మౌస్ అక్కడ పెడితే చాలు ఇలా సైడ్కి మూవ్ చేసుకోవాలి, అంతేగాని పక్కగా మూవ్ చేయకూడదు. ఇలా పక్కగా మూవ్ చేసి ఇలా వస్తే రాదు. మీరు దీని మీద థర్డ్ ఆప్షన్ మీద మౌస్ చేసి మౌస్ తీసుకెళ్ళి పక్కలా జరుపుకోవాలి, అదే లైన్లో జరుపుకుంటే దీనిలోకి రావాలి. 3 ఆప్షన్ కాపీ రిలేటివ్ ఎక్స్పర్ట్. అగైన్ మీరు ఇక్కడ వెళ్ళండి, మళ్ళీ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ కామన్, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని ఇచ్చి బి క్యాపిటల్ ఎక్స్పర్ట్ ఎక్స్ అని కొట్టండి చాలు, వచ్చేస్తే ఆటోమేటిక్ సజెషన్ మీకు ఎక్స్పర్ట్. కామా పెట్టి డబుల్ కొటేషన్ పెట్టండి, చూసారు పెట్టండి. ఇప్పుడు మీరు కాపీ చేశారు కదా ఎక్స్పర్ట్, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇక్కడ మీరు ఇప్పుడు చూడండి, మీరు క్లిక్ చేయాలంటే క్లిక్ అండి. మీరు ఆటోమేషన్ ద్వారా ఏదైనా బటన్ మీద క్లిక్ చేయాలంటే రాస్తాను చూడండి. ఇఫ్ యూ వాంట్ టు క్లిక్ ఆన్ ఎనీ బటన్ you can use in automation, if you want to click on any button by using automation, you use click method. Adhe if you want to enter data into any box, you have to use send keys method. Send keys పెట్టి ఇందులో డేటా ఇవ్వాలన్నమాట. మీరు ఏదైతే ఆ బాక్స్లో ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ డేటా ఇవ్వాలి. అదే ఇఫ్ యూ వాంట్ టు వెరిఫై సంథింగ్ ఈజ్ ప్రజెంటెడ్ అంటే అది ఉందా లేదని వెరిఫై చేయాలంటే మీరు ఏ మెథడ్ వాడాలంటే యూ నీడ్ టు యూజ్ డిస్ప్లే మెథడ్. చూడండి, మీరు క్లిక్ ఏదైనా మీరు లొకేటర్ రాస్తున్నారు కరెక్ట్, ఎక్స్పర్ట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని ఎక్స్పర్ట్ ఇస్తున్నారు మీరు కాపీ చేసింది. దాని మీద ఏం చేయాలి, ఆ బటన్ మీద క్లిక్ అయితే క్లిక్. కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సైన్ అప్ మీరు క్లిక్ చేయకల్లా ఇది ఉందా లేదని వెరిఫై చేయాలి. మన రూల్ ప్రకారం ఏంటి, ఏదైనా ఉందా లేదని వెరిఫై చేయాలంటే ఆటోమేషన్లో మనం ఏ మెథడ్ వాడాలి, ఈజ్ డిస్ప్లే. మీరు ఈజ్ అని కొడితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. డాట్ పెట్టి చివరిలో చూడండి ఆటోమేటిక్ మీకు సజెషన్ వచ్చింది ఈజ్ డిస్ప్లే. ఇది మన టెస్ట్ కేసు. ఇప్పుడు ఫైనల్గా మన వర్క్ అయిపోయినాక మన జాబ్ అయిపోయింది కాబట్టి డ్రైవర్ డాట్ క్లోజ్ ఎందుకంటే అండి చూడండి, డ్రైవర్ డాట్ క్లోజ్ ఎందుకు వాడుతున్నామండి, ఇప్పుడు సపోజ్ మనం సినిమా చూస్తున్నామండి మన ల్యాప్టాప్లో, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసి సినిమా అయిపోయినాక మనం గూగుల్ క్లోజ్ చేస్తాం కదా, గూగుల్ క్లోజ్ చేసి మనం మన ల్యాప్టాప్ మూసేస్తాం.
ఆటోమేషన్లో కూడా అంతే. మనం ఆటోమేషన్ ద్వారా ఫస్ట్ లైన్ ఏం చేస్తున్నాము, క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాం, దాన్ని క్లోజ్ కూడా చేయాలి కదా. అందుకే డ్రైవర్ డాట్ క్లోజ్ అని అంటున్నాం అనమాట. ఓకేనండి, ఇది మన టెస్ట్ కేసు. మన టెస్ట్ కేసు అయిపోయింది. ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి, నేను టైం వాడతాను. ఇక్కడ సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తున్నాను కదా, క్లిక్ చేశాక 5 సెకండ్లు ఆగు, ఎమ్మని వెళ్ళమాకని మీనింగ్ అంటున్నమాట. వెయిట్ చేయి. ఇప్పుడు రన్ చేస్తున్నాను. రన్ చేయాలంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎక్కడో దగ్గర రైట్ క్లిక్ ఇచ్చి రన్ అన్న ఆప్షన్ చూడండి, రన్ ఆర్యూ అండ్ రన్ అని రన్ చేయండి. రన్ చేస్తుంది చూడండి, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయ్యింది. ఓపెన్ చేసాక మన వెబ్సైట్ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు నాకు సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తుందో చూద్దాం. క్లిక్ చేసింది. ఆ సబ్మిట్ బటన్ ఉందో లేదో ఆటోమేషన్ వెరిఫై చేసుకుంటుంది. చూసారా, అయిపోయింది. ఇది టెస్ట్ సక్సెస్ఫుల్గా పాస్ అయింది అనమాట. సో ఇది అండి రాసే విధానం, టెస్ట్ కేసు రాసే విధానం. ఒక మధ్యలో గ్యాప్ ఉంచమాకండి. మీరు వర్క్ అంతా అయిపోయినాక గ్యాప్ ఏమి ఉంచమాకండి, గ్యాప్ తీసేసండి. లైన్కి గ్యాప్ ఉంచకూడదు, వైట్ స్పేసెస్. ఎందుకు ఉంచకూడదంటే ఎక్కువ లైన్స్లా కనిపిస్తాయి. ఉంచకూడదంటే ఉంచండి, కాకపోతే ఉంచితే గుడ్ లుకింగ్ ఉండదన్నమాట. ఓకే, ఇలా మనం ఒక టెస్ట్ కేసు రాయాలండి. ఇంకో టెస్ట్ కేసు రాద్దాం చూడండి. ఇక్కడే మళ్ళీ ఇంకో టెస్ట్ కేసు రాయాలంటే మళ్ళీ పైథాన్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి పైథాన్ ఫైల్లోకి వెళ్ళి సెకండ్ టెస్ట్ కేసు అందాం. టెస్ట్ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు టెస్ట్తో స్టార్ట్ చేయండి. టెస్ట్ అని స్టార్ట్ చేసి ఇలా అండర్ స్కోర్ పెట్టండి. చిన్న లైన్ మైనస్ లాగా ఉంటుంది కదా కింద, అలా చేశాక సెకండ్ టెస్ట్ కేసు అని పెడదాం. సెకండ్ టెస్ట్ కేస్ పేరు ఏదైనా ఇచ్చుకోండి, ఇష్టం. ఓకే, ఎగైన్ మీకు చెప్పాను కదా, ఈ పైన ఉంటాయి చూసారా, వేరే టెస్ట్ కేసులో అలా రాసాం కదా, కాపీ చేసుకొని సెకండ్ టెస్ట్ కేసులో పెట్టేసుకోండి. పైనవి మ్యాండేటరీ మరి అన్నింటిలో పెడతాం మనం ఆటోమేటిక్గా. పెట్టేసుకున్నాక మన సెకండ్ చెప్పండి. అవును రన్ చేస్తాం. ఉంటుంది. ఇలా సక్సెస్ఫుల్ అయ్యాక రిపోర్ట్ జనరేట్ చేయాలి. మళ్ళీ ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి మనం ఇప్పుడు మీరు రాస్తున్నారు కదా, ఇప్పుడు మాన్యువల్ టెస్ట్ కేసు రాసి మీరు రివ్యూ చేయించుకున్నారు కదా, మీరు ఇప్పుడు ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ మీరు రాస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉందండి, ఈ టెస్ట్ కేసు రాశారు మీరు, ఇప్పుడు సక్సెస్ఫుల్గా రాశారు, రన్ చేశారు. ఇప్పుడు ఇది మీరు రాసింది కరెక్టా కాదా, మంచిగా రాశారు లేదా, ఇష్టం వచ్చినట్టు రాశారు పాస్ అయిందా ఫెయిల్ అయిందా అని మీరు ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి మీ టీం లీడర్కి పంపించాలి. అది ఎలా అని మీకు చూపిస్తా రేపు ఎల్లుండి. మీకు మ్యాండేటరీ. మీరు ఇప్పుడు టెస్ట్ కేసు రాశారు కరెక్టే. ఎలా అయితే మీరు మాన్యువల్ రాశాక మీ టీం లీడర్ చేత రివ్యూ చేయించుకుంటారో సేమ్ థింగ్ మీరు ఆటోమేషన్ టెస్ట్ కేసు రాశాక కూడా సేమ్ థింగ్ మీరు రిపోర్టింగ్ రివ్యూ చేయించుకోవాలి. రివ్యూ చేసుకున్న రిపోర్ట్ కూడా జనరేట్ చేసి పంపించాలి. మ్యాండేటరీ మాట. ఓకే, చెప్పండి. అవును బ్రో. ఇప్పుడు మనం యూజ్ డిస్ప్లే అంటే అది ఉందా, కరెక్ట్ బ్రో. ఇక్కడ జనరల్గా ఇప్పుడు చూడండి, కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. చూడండి, ఇప్పుడు నేను రన్ చేస్తుంటే నాకు పాస్ అయిందా ఫెయిల్ అయిందని నాకు రావట్లేదు. చూడండి కావాలంటే ఇప్పుడు నేను టెస్ట్ కేసు రన్ చేస్తాను చూడండి, నాకు పాస్ అయిందా ఫెయిల్ అయిందని ఆయన అడిగిన క్వశ్చన్ కరెక్ట్. ఇలాంటి క్వశ్చన్స్ అడగాలన్నమాట మనం వర్క్ నేర్చుకోవాలంటే. ఇప్పుడు టెస్ట్ కేసు రాశారు, కానీ రాసి ఇప్పుడు పాస్ అయిందా ఫెయిల్ అయిందని మీకు ఎక్కడ వస్తుంది, అంత అయింది అసలు ఎక్కడైంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదో కలెక్షన్ 0 ఐటమ్స్, ఎగ్జిట్ కోడ్ 0, ఎంటీ సూట్ ఉంటుంది. ఇక్కడ ఏం చూపించట్లేదు చూడండి, పాసా ఫెయిలా ఏమి చూపించట్లే మీకు. సో అందుకేనండి మీరు ఏం చేయాలంటే ఈ టెస్ట్ కేసు అంతా రాసేసారు కదా, మనం పైథాన్లో టెస్ట్ కేసు అంతా రాసేసాక ఇలా రాసాక దీన్ని ఒక మెథడ్లో పెట్టాలి. మనం పైథాన్లో మెథడ్ రాయాలంటే డెఫ్ అని రాయాలి. డెఫ్ అని రాసి ఆ మెథడ్ పేరు ఏదో ఒకటి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ మెథడ్ పేరు ఇచ్చేటప్పుడు మీనింగ్ఫుల్గా ఇవ్వాలి. ఇక్కడ మెథడ్ పేరు, ఇక్కడ టెస్ట్ కేస్ పర్పస్ ఏంటి, సబ్మిట్ బటన్ ఉందో వెరిఫై చేయాలి. సో జస్ట్ ఇక్కడ రాయండి అనమాట, టెస్ట్ అని పెట్టి వెరిఫై, ఆ మెథడ్ పేరు సబ్మిట్ బటన్ వెరిఫై ఏదో ఒకటి మీనింగ్, వెరిఫై సబ్మిట్. ఇక్కడ 2 చుక్కలు పెట్టాలి, కాలన్ పెట్టి
ఇప్పుడు మీరు కోడ్ రాయాలి, కాపీ చేయాలి, పేస్ట్. ఇప్పుడు చూసారు మీకు ఆరో బటన్ కూడా వచ్చింది. మీరు ఇక ఇలా మీరు రైట్ క్లిక్ చేసి చేయక్కర్లేదు. ఇంకా మీరు ఏం చేయాలంటే ఈ ఆరో బటన్ క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది చూసారు రన్ అని, దీని మీద క్లిక్ చేస్తే చాలు. ఇప్పుడు మీకు చూపిస్తుంది చూడండి, పాస్ అయిందా ఫెయిల్ అయిందని కూడా చూపిస్తుంది. ఇలా రాయాలి ఈ టైంలో. అడిగారు కానీ చెప్తున్నాను, మెథడ్ అర్థం కాకపోయినా డోంట్ వరీ. చూసారు ఇప్పుడు చూడండి పాస్ట్ అని వచ్చింది, PASSCD పాస్ట్, వన్ టెస్ట్ పాస్ట్. ఇంక చూడండి స్టేటస్ పాస్ట్. మీరు ఒక మెథడ్ రాయాలి, ఆ మెథడ్ లోన పెట్టాలి మీరు రాసిన కోడ్. మెథడ్ రాయాలంటే డఫ్ అని రాయాలి. పైథాన్, ఇది పైథాన్ కోడింగ్ మాట. ఇదే పైథాన్ కోడింగ్, ఇదే శ్రేణి కోడ్ అండి. ఇందులో పైథాన్ అనేది శ్రేణి మీద అడగమాకండి, అదంతే మీరు గుర్తుపెట్టుకోండి అంతే. డెఫ్ అని రాసి ఆ మెథడ్ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోహిత్ అని ఇవ్వచ్చు. ఇక్కడ నేను రోహిత్ అని ఇవ్వచ్చు, టెస్ట్ రోహిత్ అని ఇవ్వచ్చు. కానీ రోహిత్ మీనింగ్ఫుల్ ఏముంటుంది, అందుకే టైటిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టెస్ట్ కేస్ పర్పస్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు మాన్యువల్ టెస్ట్ కేసులో సబ్మిట్ బటన్ వెరిఫై చేస్తున్నారు. అందుకే మీరు సింపుల్గా నేమ్ అనేది ఇక్కడ రోహిత్ సురేష్ అనే బదులు చక్కగా ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ వెరిఫై ఏదో ఒక నేమ్, సబ్మిట్ బటన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి. మీరు అండర్ స్కోర్లు పెడతారా, ఇంటర్ స్కోర్లు పెడతారా మీ ఇష్టం. టెస్ట్ మాత్రం రాయాలండి. మీరు ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు టెస్ట్ రాయాలి, ఒక మెథడ్ పేరు రాసేటప్పుడు టెస్ట్ అని రాయండి. పైథాన్లో మాత్రం టెస్ట్ వెరిఫై సబ్మిట్, ఇవే సబ్మిట్ బటన్ కదా, అది వెరిఫై సబ్మిట్ బటన్ అనమాట. ఓకే, మీరు ఇలా కాలం పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే నీకు ఓడికి ఇలా కాలం పెట్టుకోండి, బాగుంటుంది, లుకింగ్ ఉంటుంది అన్నమాట. ఏది వెరిఫై చేస్తున్నాం అది రాయాలి, మీనింగ్ఫుల్గా ఉంటుంది అన్నమాట. రేపు పొద్దున్న ఎప్పుడైనా మీరు సపోజ్ మీ మేనేజర్ వచ్చాడు బ్రో, ఈ టెస్ట్ కేసు చూస్తే వాడికి ఈజీగా అర్థమైంది. ఓకే, ఇక్కడ రోహిత్ వచ్చి వెరిఫై సబ్మిట్ బటన్ చేస్తున్నాడా, ఓకే ఈ టెస్ట్ కేసు పర్పస్. ఈవెన్ ఆయనకి మాన్యువల్ టెస్ట్ కేసు తెలియకపోయినా నీ ఆటోమేషన్ కోడ్ చూస్తే, నీ ఆటోమేషన్ కోడ్ రాశారు కదా మీరు, దీని కోడ్ అంటారు అనమాట. ఈ ఆటోమేషన్ కోడింగ్ చూస్తే వాడికి ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, సబ్మిట్ బటన్ వెరిఫై చేస్తున్నాడు ఇక్కడ, ఓకే ఈ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేశాడా, ఓకే అని ఈజీగా అర్థమైంది అనమాట. అందుకు అతని పేరు మీనింగ్ఫుల్గా పెడితే బాగుంటుంది అనమాట. చిన్న ఏదో మనకి ఇష్టం వచ్చింది పెట్టకుండా. ఇప్పుడు సెకండ్ టెస్ట్ కేసు క్విక్లీ రాస్తాను చూడండి. సెకండ్ టెస్ట్ కేసు ఏంటంటే ఇక్కడ కోర్సెస్ ఉంది చూసారా, ఈ కోర్సెస్ మీద క్లిక్ చేశాక నాకు సెలెక్ట్ అనే బటన్ ఉందో లేదని వెరిఫై చేయాలండి. ఇది నా టెస్ట్ కేసు అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెకండ్ టెస్ట్ కేసు నాలుగు క్రియేట్ చేశాను కదా ఫైలు, ఇందులోకి వెళ్తాను. మళ్ళీ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు ఈ కోడ్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలండి, వేరే ఆప్షన్ ఏం లేదు. వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక డ్రైవర్ డాట్ గెట్ అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తున్నా. నేను ఏదైతే అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలి, నా వెబ్సైట్, నా ఎస్ఎన్సి సాఫ్ట్వేర్. ఇప్పుడు ఈ మనం పనిచేసే అప్లికేషన్ అక్కడ ఇవ్వాలి. ఇచ్చినాక ఇప్పుడు ఈ అప్లికేషన్లో నేను ఏం చేయాలి, కోర్సెస్ మీద క్లిక్ చేయాలి. కోర్సెస్ మీద క్లిక్ చేయాలంటే నేను రిఫ్రెష్ చేస్తున్నాను, కోర్స్ కనిపించట్లేదు. ఈ కోర్సెస్ మీద క్లిక్ చేయాలి. అగైన్ దీనికి సంబంధించిన ఐడి తీసుకోవాలి, ఐడి కానీ ఎక్స్పాత్ కానీ. మనం అంతా ఎక్స్పాత్ వాడతాం, మీరు కూడా కంపెనీలో ఎక్స్పాత్ వాడండి. కోర్సెస్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ సబ్ అని చూసారా, దాని మీదకి వెళ్తే ఇలా వస్తుంది. కాపీ ఎక్స్పాత్ చేశాక డ్రైవర్ డాట్ రాయడం ఫైండ్ ఎలిమెంట్ అని ఆటోమేటిక్ సజెషన్ వచ్చేది మీకు. ఇప్పుడు ఎక్స్పాత్ కాపీ చేశారు కాబట్టి అక్కడ బి అని పెట్టండి, బై అని వస్తుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత ఎక్స్ అని కొట్టండి, ఎక్స్పాత్ అని వస్తుంది, కామా పెట్టండి, డబుల్ కోటేషన్ పెట్టండి. డబుల్ కోటేషన్ పెట్టి ఇలా ఉంటుంది. డబుల్ కోటేషన్ పెట్టాక ఇక్కడ ఏదో వాల్యూలా కనిపిస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి, అదేదో ఆటోమేటిక్ సజెస్ట్ చేస్తుంది. ఈ డబుల్ కోటేషన్లో పెట్టండి మీరు తీసుకున్న ఎక్స్పాత్. ఇప్పుడు ఈ కోర్సెస్ మీద ఏం చేయాలి, మీరు క్లిక్ చేయాలి కాబట్టి డాట్ సి అని పెట్టండి చాలు, క్లిక్ అని వచ్చేసింది చూడండి, క్లిక్. ఓకే, అగైన్ మళ్ళీ కోర్సెస్ మీద క్లిక్ చేసాక నేను ఏం చేయాలి, నా టెస్ట్ కేసు ఏంటి మాన్యువల్, సెలెక్ట్ బటన్ ఉందా లేదని వెరిఫై చేయాలి. కాబట్టి దీనికి ఎక్స్పాత్ తీసుకోండి, సెలెక్ట్ సబ్లోకి వెళ్ళండి, థర్డ్ ఆప్షన్ రిలేటివ్ ఎక్స్పాత్ క్లిక్ చేశాక డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, పద్దాక ఫైండ్ ఎలిమెంటే బై డాట్ ఎక్స్పాత్ సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్ పాపప్ వస్తుంది, కామా డబుల్ కోటేషన్ పెట్టండి, పెట్టి పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మీరు ఇప్పుడు క్లిక్ చేయాలంటే క్లిక్. ఇప్పుడు ఏంటి సెలెక్ట్ బటన్ ఏం చేయాలి, ఉందా లేదని వెరిఫై చేయాలి. కాబట్టి అగైన్ మళ్ళీ ఈజ్ డిస్ప్లే
చేశాక మన పని అంతా అయిపోయింది కాబట్టి బ్రౌజర్ని క్లోజ్ చేయాలి. బ్రౌజర్ని క్లోజ్ చేయాలంటే క్విట్ కూడా వాడచ్చు. డ్రైవర్ డాట్ క్విట్ కానీ క్లోజ్ కానీ ఏదైనా మీ ఇష్టం. క్విట్కి క్లోజ్ తేడా అడుగుతారు ఎంట్రీలో. ఇక్కడ నేను ఫస్ట్ టెస్ట్ కేసులో క్లోజ్ వాడా, సెకండ్ టెస్ట్ కేసులో క్విట్ వాడా. క్విట్కి క్లోజ్కి తేడా ఏంటని అడుగుతారు ఎంట్రీలో. ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా ఇక్కడ మనం బ్రౌజర్స్ ఇక్కడ ఎన్ని బ్రౌజర్స్ ఓపెన్ అయినా చెప్పండి ఎవరైనా. మొత్తం ఎన్ని బ్రౌజర్స్ ఓపెన్ అయినా చెప్పండి గూగుల్ క్రోమ్లో. మొత్తం 6 కదా. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ బ్రౌజర్ క్లోజ్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ బ్రౌజర్ ఇక్కడ ఉన్నాను కదా, ఇది క్లోజ్ చేయాలనుకో, నేను ఏదైతే ఓపెన్ చేశానో అదే క్లోజ్ చేయాలనుకో నేను మాన్యువల్గా ఇక్కడికి వెళ్ళి ఇంటూ మార్క్ కొడతా. అదే నేను మొత్తం అన్ని క్లోజ్ చేశానండి, మొత్తం 5 ఒకేసారి క్లోజ్ అయిపోయి నేను ఏం చేస్తా, ఇక్కడ చివరికి వెళ్ళి క్లిక్ చేస్తా, మొత్తం అన్ని క్లోజ్ అయిపోతాయి బ్రౌజర్స్ అన్ని. ఇక్కడ దీనికి మీనింగ్ ఏంటంటే డ్రైవర్ డాట్ క్లోజ్ ఏం చేస్తుందంటే మీరు ఏదైతే బ్రౌజర్ ఓపెన్ చేశారో అది ఒక్కటే క్లోజ్ అవుతుంది. డ్రైవర్ డాట్ క్విట్ అవుతుంటే మొత్తం 6 బ్రౌజర్లు క్లోజ్ చేసి పెడుతుంది ఒకేసారి. ఇంటర్వ్యూలో అదే చెప్పాలన్నమాట. క్లోజ్కి క్విట్కి తేడా అడిగితే క్లోజ్ అనేది ఓన్లీ ఏదైతే మీరు బ్రౌజర్ ఓపెన్ చేస్తారో అదే క్లోజ్ చేసుకుంటుంది. క్విట్ అయితే మొత్తం క్విట్ చేసేస్తుంది. అంటే ఏంటి, ఆ గూగుల్ క్రోమ్నే క్లోజ్ చేసేస్తుంది అనమాట. ఇంటర్వ్యూలో అడుగుతారు క్లోజ్కి క్విట్కి తేడా ఏంటంటే అనమాట. ఇలా అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద క్లోజ్ అండ్ క్విట్. డ్రైవర్ డాట్ క్లోజ్ అండ్ డ్రైవర్ డాట్ క్విట్. క్లోజ్ విల్ క్లోజ్ ఓన్లీ ద వాట్ ఎవర్ మీరు ఏదైతే ఓపెన్ చేస్తారో అది క్లోజ్ చేస్తుంది. అది ఇక చూడండి, ఇందాక మనం ఏమనుకున్నాం, టెస్ట్ కేసు రాసాం కదా, ఇప్పుడు సెకండ్ టెస్ట్ కేసు కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. అయిపోయినాక మనం ఏం చేయాలంటే రాసిన టెస్ట్ కేసుని ఒకసారి కాపీ చేయండి, కంట్రోల్ ఎక్స్పోర్ట్ అండి. ఇక్కడ నుంచి రిమూవ్ అయినాక ఒక మెథడ్ రాయండి, డెఫ్ అని పెట్టి దీన్ని ఇదే వెరిఫై చేస్తుంది, వెరిఫై సెలెక్ట్ బటన్ వెరిఫై చేస్తుంది కదా, పెట్టి ఇలా పెట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోమని పర్లేదండి, ఆటోమేటిక్ ఉంటాయి కాబట్టి మీరు కాపీ పేస్ట్లు కొడతారు. అయిపోయిందండి టెస్ట్ కేసు. సెకండ్ ఇది రియల్ టైంలో ఎలా రాస్తారండి, సేమ్ నథింగ్ విల్ చేంజ్. ఇప్పుడు మీరు రన్ చేయాలంటే యారో బటన్ వచ్చింది చూద్దాం, మీరు ఇలా మెథడ్ పెడితే యారో బటన్ వచ్చేది ఆటోమేటిక్గా. యారో బటన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రన్ అని కొట్టండి, దాని మీద క్లిక్ చేయాలి. ఓకేనా, దాని మీద క్లిక్ చేయాలి తీసుకెళ్ళి. ఇప్పుడు చూడండి ఈ టెస్ట్ కేసు కూడా రన్ చేస్తున్నాం, చూసారా చాలా ఫాస్ట్గా మనకు కనిపించుకొని వెళ్ళిపోయింది. అందుకే టైం పెడదాం. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేశాక, ఎప్పుడైనా బ్రౌజర్ ఓపెన్ చేశాక కొంత టైం వెయిట్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే లోడ్ అవుద్ది కదండి ఎమ్మనే. ఇప్పుడు వెబ్సైట్ లోడ్ అవుతున్నప్పుడు నువ్వు ఏదైనా చేయగలవా, చేయలేవుగా. ఆటోమేషన్ కూడా అంతే. నువ్వు సపోజ్ ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నావు, ఓపెన్ చేసినప్పుడు వెళ్ళి క్లిక్ చేద్దామని చూసావు అనుకో, అది లోడ్ అయితే నీకు పని చేయదు అనమాట. అందుకే వెయిట్ చేయి ఒక 5 సెకండ్స్. వెయిట్ చేశాక ఏదైనా క్లిక్ చేసాక కూడా అంతే, నువ్వు ఇప్పుడు క్లిక్ చేస్తున్నావు, క్లిక్ చేశాక ఇక్కడ ఇప్పుడు సపోజ్ నువ్వు ఇక్కడ వెబ్సైట్ ఉంది మనది, వెబ్సైట్ ఇది ఎస్ఎన్సి ఉంది కదా, ఇప్పుడు నువ్వు ఇక్కడ క్లిక్ చేస్తున్నావు, ఇక్కడ కోర్సెస్ మీద క్లిక్ చేయగానే సెలెక్ట్ బటన్ వచ్చేది, లైట్గా చేంజ్ ఉంటుంది మిల్లీ సెకండ్స్లో. అందుకే కొంత టైం పెడుతున్నాను 5 సెకండ్స్ అని, సేఫ్ సైడ్. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం చూడండి టెస్ట్ కేసు. రన్ చేయాలంటే ఇక్కడ యారో బటన్ ఆటోమేటిక్ వచ్చింది కదా, రన్ కొట్టండి. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు కోర్సెస్ మీద క్లిక్ చేయాలి, క్లిక్ చేసిందో లేదో చూద్దాం, చేస్తుందో లేదో చూసారు. క్లిక్ చేసింది, క్లిక్ చేసి సెలెక్ట్ ఉందా లేదని వెరిఫై చేస్తుంది. చూడండి వెరిఫై చేసి పాస్ అయితే పాస్ అని చూపిస్తుంది, ఫెయిల్ అయితే ఫెయిల్ అని చూపిస్తుంది. చూడండి 1 టెస్ట్ పాస్డ్, చూసారు పాస్డ్ అని చూపిస్తుంది. ఇలా మనం టెస్ట్ కేసు రాస్తామండి. జనరల్గా రాస్తాం కదా టెస్ట్ కేసెస్, మనం జనరల్గా ఏం చేస్తున్నాం, ఇక్కడ ఎలా పడితే అలా రాసేస్తున్నాం మనం. చూడండి ఇక్కడ ఫైల్ క్రియేట్ చేసి రాస్తున్నాం కదా, జనరల్గా రియల్ టైంలో అలా ఉండదు. రియల్ టైమ్స్లో మనకు కొన్ని ఫోల్డర్స్ ఉంటాయి. ఓకే, రియల్ టైంలో మనకి కొన్ని ఫోల్డర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫోల్డర్స్ పేర్లు ఏంటంటే పిఓఎం టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, రిపోర్ట్స్, యూటిలిటీస్, ఇలా మనకు ఉంటాయి. క్విక్లీ ఓపెన్ క్లోజ్ 5 మినిట్స్ అని క్లోజ్ చేసేద్దాం. మనకి ఇక్కడ ఫైల్ క్రియేట్ చేస్తాం చూడండి, ఆ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం. మనకి రియల్ టైంలో ఎలా ఉంటుందో చూపిస్తున్నాను అనమాట మీకు. ఇలా మనకి ఫోల్డర్స్ ఉంటాయి, ఆ ఫోల్డర్స్లో రాయాలన్నమాట టెస్ట్ కేసెస్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. అలాగే మనకి న్యూలోకి వెళ్ళి పైథాన్ ప్యాకేజ్ మీద క్లిక్ చేసి ఇవి ఆటోమేటిక్ ఉంటాయి, మీరు ఏం చేయక్కర్లేదు. రియల్ టైంలో మోస్ట్లీ అన్ని కంపెనీలో ఉంటాయి, మీరేం చేయక్కర్లేదు. ఎందుకంటే మోస్ట్లీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కట ఆల్రెడీ ఉంటాయి. పిఓఎం
రిపోర్ట్స్. ఓకే. మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు. కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ మీ యువర్ ఫ్రేమ్‌వర్క్ అని. ఇలా మనకు ఫోల్డర్స్ ఉంటాయి. ఈ ఫోల్డర్స్ గురించి చెప్పాలన్నమాట. మనకి మొత్తం 5 ఫోల్డర్స్ ఉంటాయి జనరల్‌గా. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తున్నాను. పిఓఎమ్, రిపోర్ట్స్, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, యుటిలిటీస్. మనకి ఫస్ట్ టెస్ట్ కేస్ అని రాసాం కదా! జనరల్‌గా ఇక్కడ రాయకూడదు. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని నేను ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తున్నాను చూడండి. దీన్ని డిలీట్ చేసేస్తాను. డిలీట్ కొడతాను చూడండి. డిలీట్ చేసేసి టెస్ట్ కేసెస్‌లోకెళ్ళి, టెస్ట్ కేసెస్ మీదకెళ్ళి, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకెళ్ళి పైథాన్ ఫైల్ టెస్ట్ అని పెట్టి ఫస్ట్ టెస్ట్ కేస్. ఇక్కడ కోడ్‌ని ఇక్కడ రాయండి కోడ్‌ని. ఇలా రాయాలి. టెస్ట్ కేసెస్‌లో దీన్ని కూడా అంతే. సెకండ్ టెస్ట్ కేస్ అని రాసాను. బయట రాసాను నేను. దీన్ని ఇక్కడ నుంచి తీసేసి ఈ ఫైల్‌ని ఇక్కడ డిలీట్ చేసేసి బ్యాటరీ రన్నింగ్ అండి. ఓకే. క్లోజ్ ఇట్ 1 సెకండ్. మళ్ళీ ఇక్కడికెళ్ళి పైథాన్ ఫైల్ వెళ్ళి అగైన్ టెస్ట్ సెకండ్. ఓకే. మళ్ళీ ఇక్కడ చూసారా? చూడండి ఎక్కడ ఫోల్డర్స్ అక్కడే రాయాలి. టెస్ట్ కేసెస్ ఎప్పుడు మన టెస్ట్ కేసెస్ ఫోల్డర్‌లో రాయాలి. ఇక్కడ ఫోల్డర్స్ ఉంటాయి. పిఓఎమ్, రిపోర్ట్స్, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, యుటిలిటీస్. ఈ టెస్ట్ కేసెస్‌లోనే టెస్ట్ కేసెస్ రాయాలి మనం. ఫైల్స్ క్రియేట్ చేసి. ఫైల్ క్రియేట్ చేయాలంటే టెస్ట్ కేస్‌లో దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకెళ్ళి పైథాన్ ఫైల్ అని కొట్టి క్రియేట్ చేసి రాయాలన్నమాట. ఈ ఫోల్డర్స్ గురించి మాట్లాడుకుందాం రేపు. ఓకేనా? ఈ ఫోల్డర్స్ గురించి మీకు తెలిస్తే 90% ఆటోమేషన్ కంప్లీటెడ్ అండి. ఆల్రెడీ ఒక ఫోల్డర్ గురించి మీకు ఐడియా వచ్చి ఉంటుంది. టెస్ట్ కేసెస్ రాస్తాం. ఇలా మెథడ్స్ రాసి దానిలో మనం కోడ్ రాస్తాం. ఒక ఐడియా వచ్చి ఉంటుంది మీకు. సో మిగతా ఫోల్డర్స్ కూడా మీకు చెప్తాను. ఈచ్ ఫోల్డర్ ఇది మీకు వచ్చిందంటే యూ విల్ డూ ద మాస్టర్ ఇన్ ఆటోమేషన్ గైస్. యూ విల్ నెవర్ ఎవర్ ఫేస్ ఏ ఇష్యూస్ ఇన్ ఆటోమేషన్. ట్రస్ట్ మీ. సో ఓకే, మనం రేపు చెప్పుకుందాం రిమైనింగ్ క్లాస్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ గురించి మాట్లాడుకుందాం. మేబీ ఎవరికైనా అర్థం కాకపోయినా కనెక్ట్ అయ్యి చెప్తాను. ఓకేనా? లెట్ మీ స్టాప్ రికార్డింగ్.